வணக்கம் தலைவரே. இந்த மாதிரி డాక్యుమెంట్స్కి లోన్ ఇవ్వడం కష్టం అప్పా, రొమ్మ కష్టం. మా హీరో స్టామినా గురించి తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు మేడం. ఫస్ట్ వీక్ లో రిటర్న్లు వచ్చేస్తాయి. ఏంది బాక్స్లా? మీకు విషయం అర్థం కావట్లేదండి. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఇదంతా మా బాబు దయ. ప్రొడ్యూసర్ రాగానే ఎంత బాగా చూసుకుంటో తెలుసా మా బాబు. బాబుకి ఆడాలంటే చాలా ఇష్టం. బాబు సినిమా రిటర్న్స్ కూడా ఇలాగే ఉంటాయి. అదంతా ఉత్త గ్యాస్ అప్ప. నమ్మి లోన్ ఇస్తే బ్యాంక్ గ్లాసు. లాసులో ఉన్న వాళ్ళు కూడా లాభాలు తెచ్చి పెడతాడండి మా బాబు. డైరెక్టర్ కూడా తెలుగు వాడేనా? మొత్తం తెలుగే. అయితే రొమ్మ కష్టం అప్ప. తెలుగు అంటేనే పెద్ద షూరిటీ కావాలి. అదే తమిళ సినిమాను వితౌట్ షూరిటీ ఎత్తిని కోటి వేడాలు కుడుతుడువే. తమిళ అన్నలే గ్యారంటీ దానే. సినిమా మొత్తం ఫినిష్ అయిపోయింది మేడం. ఆయన బయటపడాలి కదా, మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి. బాబు ఒక్క నిమిషం. బాబు అలాగే బాబు. బాబు వీడేందయ్యా కింద మీద బాబు బాబు అని పడతాడు. తెలుగు అంటేనే ఇంతే అప్ప. చివరికి వీడి గుంటలోదా పడతాడు. అమ్మ పెట్టలేదు బాబు. ఇక్కడ ఒక యాంటీ ఉంది బాబు, చాలా బాగుంది. కరుపు నాయే. అది వదిలేండి మేడం, అది వేరే గొడవలండి. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. మీ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. సరే సరే, ఇందులో నీకు ఓకే. ఓకే మేడం. ఆనా அந்த క్రెడిట్ మేనేజర్ సైన్ వేణుమే. ఆ క్రెడిట్ మేనేజర్ నేను డెబిట్ తో కొడతానులేండి. సరే సరే, పని అయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఓకే మేడం. షూర్ మేడం. మేడం బాబు లైన్ లో ఉన్నారు. చెప్పు తెగుద్ది. బాబు ఈరోజు కుదరదండి బాబు. क्या रे उस्मान सर सब ठीक है? ठीक है सर. హలో నాయుడు గారు. కైలాష్ ఏంటి సార్ క్రైమ్ బ్రాంచ్ లోకి మారాక మా క్లబ్ నే మర్చిపోయారు? క్రైమ్ బ్రాంచ్ కదా, ఈ మధ్య క్రైమ్ చేసే వాళ్ళతో ఎక్కువ ఉండాల్సి వస్తుంది. అన్ని పెద్ద పెద్ద హ్యాండ్సే. మాకు ఏదైనా పెద్ద హ్యాండ్ ఉండి చెప్పండి సార్. ఈ చిన్న చిన్న గేమ్లతో బోర్ కొడుతుంది. అదేంటి స్వామి, మొన్న తేజ కలిసినప్పుడు నీ క్లబ్ లాస్ లో ఉందన్నాడు. అలాగని తేజ గారు చెప్పాడా? యా, నేను ఈ క్లబ్ మూసేస్తే వాడు ఇక్కడ హోటల్ కట్టాలని ప్లాన్. ధర్మా సార్ మధ్యలో ఉన్నారు కాబట్టి వాడిని వదిలేసా. లేదంటే వాడికి ఇక్కడే సమాధి కట్టి దానిపై పేకాడించేవాడిని. తేజగాడు చెత్తనాగుడు. అరే తేజ, నీకు 100 ఏళ్ళు రా. ఇప్పుడే నేను గుర్తు చేసుకుంటున్నావు. కరెక్ట్ టైంలో ఫోన్ చేసావు. అలాగే స్వామి శరణం. ఏంటి నా పాట రికార్డ్ చేసి వింటున్నారు? నేను పోయాక విందామనా? నేను పోయే వరకు విందామని. ఇదెప్పటికీ నా గుర్తుగా మీ చేతికుండాలి. తర్వాత మీ గుర్తుగా మన బాబు చేతికుండాలి. ఓకే, లవ్ యూ. హలో బావా, గుడ్ మార్నింగ్. చెప్పరా. కొత్త ఫ్రెంచ్ మాల్ వచ్చింది. మార్కెట్లో దాని వాల్యూ 10 ఉంటుంది. కానీ నీకు నీ ఫ్రెండ్స్కి మాత్రం 5కే ఇస్తాను. రై 1 మినిట్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. మీరు అదే సార్ మొన్న చెప్పినాను కదా ఒక ల్యాండ్ అని. ఆ ల్యాండ్ మీదే కదా? అదే సార్. ఆ స్థలంలో మా అమ్మ పేరు ఆశ్రమం కట్టిద్దాం అనుకుంటున్నాను సార్. మీరే దయించి ఆ స్థలాన్ని మాకు ఇప్పించండి సార్. ఓకే, నేను స్పాట్కి వస్తాను. వస్తాం సార్. ఓకే చెప్పరా. బావా, మ్యాటర్ మాత్రం 1 వీక్లో క్లోజ్ చేయాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ టైం ఇలాగే చెప్పావురా. టైము మనీ 2 వేస్ట్ అయ్యాయి. ఆ నష్టం కవర్ చేయడానికే బావా నీకు 5కి ఇస్తానంటుంది. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, నా పార్ట్నర్స్తో మాట్లాడి ఫోన్ చేస్తాను. ఓకే బావా.
గదిలో గుసాయించి ఏం చేసినావు? అమ్మాయితో ఏం చేసినావు చెప్పరా సాలే. ఏంటి సార్ మీరందరూ నాయన కలపడ్డారు, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ సార్. ఏంటంటే మేం వేట తగిన ముసలోళ్ళం కదా, జర ఇని ఖుషి అవుతాం. చెప్పరా బాయ్ నీ హనీమూన్ ముచ్చట్లు. ఈ ఏరియా మంది కాదు సార్. సార్ చూసిండ్రా పెళ్లికి ముందు ఎట్లా ఉండేటోడు, ఈ 10 దినాల్లో ఎట్లా అయిందో చూడండి. సాలెగాడుకి ఈ 10 దినాల్లో ఎక్సర్సైజు డే అండ్ నైట్ బాగా చేసి ఉంటాడు. అప్పటికీ అడిగినా హనీమూన్కి అడిగి పోతావని ఊటీయా కొడైకెనాలా కులుమనాలా అని ఏం చెప్పిండో తెలుసా? ఈ 10 దినాలు పెండ్లానికి సీలింగ్ ఒక్కడే చూపిస్తా అన్నాడు. ఆపండి సార్ ఇక. అందరూ కేర్ఫుల్గా వినండి. ఎల్లుండి 27th మనం మన అమౌంట్స్తో మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్గా మా ఇంట్లో మీట్ అవుదాం. ఓకే సార్. సార్ 27 నా బర్త్డే సార్, నా లక్కీ డే. 2 + 7 9 రైజింగ్ నంబర్. గుడ్. 27th ఈవినింగ్ శివ ట్రైన్లో భువనేశ్వర్కు బయలుదేరతాడు. ఓకే. ఇక్కడి నుంచి పలకనామా ఎక్స్ప్రెస్ సాయంత్రం 4:35కి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 28th శివ భువనేశ్వర్ చేరుకుంటాడు. శివ, నువ్వు అక్కడ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి మాల్తో ఈవినింగ్ ట్రైన్లో రిటర్న్ అవుతావు. కైలాష్, సార్ శివ ట్రైన్ రిజర్వేషన్, తర్వాత డ్రాప్ చేయడం, పికప్ చేయడం, ఇదంతా నీ డ్యూటీ. ఓకే సార్. వెయిట్, నేను చూస్తాను. నా కాబోయే భార్య సార్. ఏంటిలా వచ్చావు? మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను, బ్యాంక్ లాకర్ కీ కావాలి, అందుకే. కమ్ సార్, జస్ట్ మినిట్. మళ్ళీ కీ ఇవ్వడానికి రాకు, నేను ఇంట్లో తీసుకుంటాను. వెళ్ళు. హాయ్ వాసుకి. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. కానీ మావాడే కొంచెం డల్గా ఉన్నాడు. పెళ్లి గురించి ఆలోచన అనుకుంటా. పెళ్ళి ఎప్పుడమ్మా? అదే కోర్స్ చేస్తున్నా సార్. తొందరగా చేసుకోమ్మా, మా వాడిని పెళ్లి కొడుకు అవతారంలో చూడాలనుంది. కొంచెం హుషారివ్వు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ సార్. కమ్. బాయ్. ఓకే, టేక్ కేర్. బాయ్. తను ఎప్పటి నుంచి తెలుసు? ఎవరు సార్? ఇందాక మీ ఇద్దరిని నేను అబ్జర్వ్ చేశాను. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మన తేజ కాబోయే భార్యకి నీకు ఎప్పటి నుంచి పరిచయం? 5 years నుంచి సార్. మేమిద్దరం ఒకే కాలేజ్. అక్కడే మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. మరి తేజ? సార్ మీకు తెలుసు కదా సార్, తను ఏ పరిస్థితుల్లో తేజ దగ్గర ఉంటుందో. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ తేజ కోపం గురించి కూడా నీకు తెలుసు కదా. వాడు అనుకున్న దాన్ని సాధించేదాకా వదిలిపెట్టడు. మీ విషయం వాడికి తెలిసిందనుకో, వాడు మిమ్మల్ని కూడా వదలడు. మీ మంచి కోరి చెప్తున్నా, మీరు ఈ రిలేషన్షిప్ ఆపేస్తే బెటర్. సార్? ఎస్, ఎందుకంటే ఈ విషయంలో నే చెప్పినా కూడా వాడు నా మాట విండు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది, ఆలోచించుకో. వారం రోజులు ₹1 అంటే చాలా కష్టం సార్. ఈ డీల్ టైం 1 week, లేదంటే మాల్ కళ్యాణ్ వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. కరెక్టే సార్, కానీ శివ, సార్ ఈ డీల్ ఎవరికి అవసరమన్నా లేకపోయినా నాకు చాలా అవసరం సార్. ఎందుకంటే వచ్చే డబ్బుతో మా అమ్మకి ఆపరేషన్ చేయించాలి. ఔటర్ రింగ్ రోడ్లో నా ఫ్లాట్ అమ్మి నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్. గుడ్.
నీకేం పెళ్లి కాలేదు కాబట్టి ఏ డెసిషన్ అయినా తీసుకుంటావు. పెళ్లి అయితే ఏ డెసిషన్ మన చేతిలో ఉండదు. సిద్ధార్థ్ కూడా బ్యాచిలరే కదా, మస్తు డబ్బు ఉంటుంది. సార్ మీకు తెలియదే ఉంది, మొన్నే బెంగళూరులో ఉన్న ఫ్లాట్కి డబ్బు కట్టాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే. సార్ ఒక్క నిమిషం. వణకం మేడం. வணக்கம் வணக்கம். உங்க ஃப்ரெண்டோட லோன் சாங்ஷன் ஆச்சு இல்லையா? அந்த 1 crore ரூபாய் வந்தாச்சு. நீங்க இப்போ வந்தா எடுத்துட்டு போயிடலாம். நான் ஊருக்கு போயிட்டு இருக்கேன். ఓకే మేడం, వస్తున్నాను మేడం. సార్ డబ్బు రెడీ సార్. అరే ఒక్క ఫోన్ కాల్ నీ పరిస్థితి మార్చేసిందేంటి సిద్ధు? సార్ నాకు అలాంటి ఫోన్ కాల్ వస్తే ఎంత బాగున్నావు. నీ పరిస్థితి మారడానికి ఫోన్ కాల్ అవసరం లేదు. ఒక్క సంతకం చాలు. ఈ స్థలం నాకమ్మేసాయి. తేజ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం నేను అమ్మను. ఈ స్థలం గురించి ఇంకెప్పుడు మాట్లాడుకో. కావాలంటే హోటల్ వేరే చోట కట్టుకో. మన ఈ క్లబ్లో మాత్రమే పార్ట్నర్స్, పర్సనల్ విషయాల్లో కాదు. మరెందుకు హ? ఎర్రి పప్పలాగా మాట్లాడుతున్నావు? డబ్బులు తే. రేయ్ మళ్ళీ చెప్తున్నాను, నా పర్సనల్ ఆ, విషయాలు జోక్యం ఏంటి చేసుకోవద్దు. పర్సనల్? ఏయ్, నోరు మూయ్ బే. పెళ్ళాం సంపాదన మీద ఆధారపడి నీకు కూడా పర్సనల్స్ తేజ, ఉంటాయా? ఫ్యామిలీ మ్యాటర్స్ ఇష్టం లేకపోతే తీసుకురావద్దు. కొంచెం దొబ్బేయ్. నీలా నేను చిట్టి చిలక చేయట్లేదు. జోషాలు నమ్మేవాడికి సలహా ఇచ్చాను చూడు, నాది తప్పు. అవును, నువ్వు తప్పే. ఏయ్, మళ్ళీ పర్సనల్ మాట్లాడుతున్నావు. పర్సనల్గానే మాట్లాడతాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తేజ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. Stop it! మీ ఇద్దరికి ఇది మామూలు అయిపోయింది. అర్థం లేకుండా ప్లీజ్. కైలాష్ చెప్పింది కరెక్టే. విను, పర్సనల్ విషయాలొద్దు. అతని స్థలం అతని ఇష్టం. కైలాష్, సార్ డబ్బు సర్దడానికి నీకు ఇంకో 1 వారం రోజులు టైం ఉంది. అప్పటికీ నీ వల్ల కాకపోతే తేజ సర్దుతాడు. కానీ అందులో వచ్చే లాభం అతనికే సొంతం అవుతుంది. ఆలోచించుకో. డబ్బే కోల్పోయాం అనుకున్నాను సార్, కానీ మా ధైర్యాన్ని కూడా కోల్పోయాం. సో వాడు ఎవడైనా సరే వదలను సార్, వదలను వదలను. ధర్మా సార్ వాచ్, ఇది నీ దగ్గరుంచు. ఆయన నిన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. దీన్ని ఆకుండా చూడు. హలో సార్, తేజ పంపించారు. ఓ సిద్ధార్థ్. ఎస్ సార్. తేజ నీ గురించి చాలా చెప్పాడమ్మా. మంచి క్లెవర్ అని. ఏజ్ ఉంది, బాగా చదువుకున్నావు. మంచి జాబ్ చేసుకోవచ్చుగా. లేదు సార్, నాకు ఎప్పటి నుంచో మీతో వర్క్ చేయాలని ఉంది. ఓ గుడ్. క్విక్ మనీ కోసం అన్నమాట. డన్. థ్యాంక్ యూ సార్. నైస్ వాచ్ సార్, చాలా కాస్ట్లీ అనుకుంటాను. అంతకన్నా విలువైందమ్మా. దీన్ని నా భార్య నాకు గిఫ్ట్గా ఇస్తూ ఒక మాట అంది. ఇదెప్పుడూ నా గుర్తుగా మీ చేతికుండాలి. ఆ తర్వాత మన గుర్తుగా మన బాబు చేతికుండాలి.